బయటపెట్టమని చెప్పండి, మా ఫోన్ ట్యాపింగ్స్ ఉంటే బయటపెట్టమని చెప్పండి. ఏ ఫామ్ హౌస్ లో కలుసుకున్నామో, ఎప్పుడు కలుసుకున్నామో దమ్ముంటే. అంటే మీరు హరీష్ రావు గారు ఇదివరకు నా పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో కలిసినప్పుడు కూడా వివాదం అయింది. అప్పుడు కూడా ఆయన నేను 20 ఏళ్ళు కలిసి పనిచేసినాం, మీకు తెలుసు భగత్. ఆయన నేను 20 ఏళ్ళు కలిసి పనిచేసినాం. నేను ఫ్లోర్ లీడర్ గా, ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిండు తెలంగాణ ఉద్యమంలో. నేను రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు ఒక బాధ్యత చెప్పిండు, ఈటల గారిని ఎట్లా చేసి ఓడగొట్టమని చెప్పి. ఓడగొట్టడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డిండు 6 నెలల కాలం పాటు. ఆయనకి ఎంత శక్తి ఉందో, ఎంత డబ్బు ఉందో, ఎన్ని పద్ధతులు ఉన్నాయో, ఎంత అధికారాన్ని వాడుకోవాలో అవన్నీ వాడుకొని నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు. నాకు కాదు, నాకు ప్రజలు మంచి విజయాన్ని కట్టబెట్టిండ్రు. అయినా దానికే మళ్ళీ సంబంధాలకి రేపు మళ్ళీ ఏమైనా అవకాశం వచ్చిందనుకోండి, ఆ పార్టీని ఓడగొట్టడానికి, నాకే సందర్భం వస్తే ఆయన ఓడగొట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాయి. ఎందుకు చేయని చెప్పండి. ఈటలకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటాయా? మీకుంటాయి మ్యాచ్ ఫిక్సింగ్లు, మీకుంటాయి ఆ దొంగ ఒప్పందాలు, మాకెందుకుంటాయండి? బాధ్యత మాట్లాడతాం, బాధ్యత కలుస్తాం, బాధ్యత యుద్ధం చేస్తాం అవసరం వస్తే తప్ప బేజాప్తా దొంగ పద్ధతులు మా నైజం మా ఒంట్లో, మా బ్లడ్ లో లేవండి భరత్ గారు. అదే ఈటలకు వ్యతిరేకంగా బీజేపీలోనే కుట్ర జరుగుతుంది అంటారు. ఇది కొద్దిమంది రేవంత్ కు